అందరికీ హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఈరోజు బ్రెడ్ తోటి ఒక వెరీ సింపుల్ రెసిపీ అనేది షేర్ చేశాను. ఫ్రెంచ్ టోస్ట్ అండి. ఇది మనం బ్రేక్ఫాస్ట్‌లో తీసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్స్‌లో తీసుకోవచ్చు. అది మన ఇష్టం అనమాట. నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్‌లో నానపెట్టి ఉడికించిన శనగలతో పాటు ఇంకా బ్రెడ్ కూడా తీసుకున్నాను ఫ్రెంచ్ టోస్ట్ అనేది. ఫస్ట్ ఒక బౌల్‌లో ఒక ఎగ్ వేసుకొని ఇంకా అందులో కొంచెం పాలు, హాఫ్ స్పూన్ పంచదార, ఒక అర స్పూన్ వచ్చేసి వెనిలా ఎసెన్స్, కొంచెం పావు స్పూన్ వచ్చేసి సినమాన్ పౌడర్ అండి. మనకి దాల్చిన చెక్క పౌడర్ ఉంటుంది కదా, అది వేసుకుంటేనే మనకి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇవి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంకా బ్రెడ్ ఉంటుంది కదండి, వైట్ బ్రెడ్ తీసుకొని మనం డిప్ చేసుకోవాలి. ఇందులో డిప్ చేసేటప్పుడు ఏంటంటే ఎక్కువసేపు ఉంచకూడదండి. అందులో ముంచేసి మళ్ళీ నెక్స్ట్ సైడ్ రివర్స్ చేసుకొని వెంటనే తీసేయాలి, లేదంటే బ్రెడ్ విరిగిపోతుంది. అది ఒకటి చూసుకోండి. నెక్స్ట్ బటర్ అనేది ప్యాన్లో వేసుకొని అది బాగా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మెల్లగా బ్రెడ్ సైజ్ అనేది ఆ బటర్ మీద పెట్టేసుకొని 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం టోస్ట్ చేసుకోవాలండి. ఇంకా మనకి స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు చేసుకోవడానికి కూడా చాలా సింపుల్ ఉంటుంది, క్విక్ అయిపోతుంది, హ్యాపీగా చేసుకొని తినేసేయచ్చండి. ఇంకా 2 సైడ్స్ ఇలా చేసుకొని తినే ముందు మనం పైనుంచి మనం హనీ కానీ లేదా మాపిల్ సిరప్ కానీ ఇలా ఏదైనా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను అందుకే పంచదార అనేది చాలా తక్కువ వేసుకున్నానండి స్టార్టింగ్లోనే. మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి. పిల్లలకి కూడా చాలా నచ్చుతుందనమాట. ఇంకా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. చెప్పాను కదా, నేను శనగలతో పాటు ఇది కూడా కొంచెం తీసుకున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.